ఒకనాడు యుగాంతం వచ్చినప్పుడు నీవు నేను ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ఎదుట నిలువబడతాం. ఈరోజు ప్రభు నీ ఎదుట నిలువబడి ఉన్నాడు. మరో రోజు యుగాంతమందు నీవు నేను ప్రభు ఎదుట నిలువబడాల. అప్పుడు ఆకాశ మహాకాశములు, ప్రతి వ్యక్తి, దూతగణములు సమస్తం దేవుని సన్నిధిలో అహర్నిశలు దివారాత్రములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న దేవుని దూతలతో సహా ఒక దూత మరి ఆయనను అంగీకరించకపోతే ఆయన అక్కడి నుండి తీసి నరకంలో పడవేశారు. నో స్పేరింగ్. అటు పరలోకంలో ఇటు భూలోకంలో యుగములు దేవుని ప్రజలుగా ఒకనాడు నీవు తీర్మానం చేయాల, నేను తీర్మానం చేయాల. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. ఒకవేళ ప్రభు నీ ఎదుట నిలువబడి నన్ను అడిగితే, జి శామ్యూయల్ నువ్వేం చేస్తావు నన్ను గూర్చి, అట్లా ఇక్కడ ఉండే మీ అందరూ ఒక్కొక్కరు ప్రభు అడుగుతాడు. పేరు పెట్టి నిన్ను ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఏం చేస్తావు? నీ కొరకు నేను పరలోక మహిమను, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండే భాగ్యమును అన్నీ విడిచిపెట్టి వచ్చాను. నీ కొరకు సిలువలో మరణించాను, నా పరిశుద్ధ రక్తాన్ని కార్చాను. మరి ఏం చేస్తావు? నన్ను నీకు చేసిన ఆ సిలువ యాగం, ఆ రక్షణ కార్యం సిలువలో నేను నీ కొరకు జరిగించాను. నువ్వేం చేస్తావు? నన్ను అంగీకరిస్తావా లేక తిరస్కరిస్తావా? ఏదో ఒకటి జరుగుతుంది. కొన్నిసార్లు ఏమి చేయకుండా నిలువబడితే మౌనంగా సరిపోద్దులే అనుకుంటారు కొంతమంది. అలా సరిపోదు. యూ హ్యావ్ టు మేక్ ఏ డిసిషన్. నీవు నేను ఒక్కొక్కరం ప్రతి ఒక్కరం తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు నీ ఎదుట చేతులు కట్టుకొని తలదించి నిలువబడి ఉన్నాడు. ఏ విధంగా కూడా తప్పించుకోవడానికి వీలు లేదు.